intense threat perceived to life. In patients, we see this as fearfulness, fright, panic. Fear of strong and intimidating figures like boss, teacher, husband, mother-in-laws. Fright, bhayam, the trait quality aspects to this. Fear of being suddenly attacked, jumped at, taken by surprise. Something happening suddenly, out of blue. And feeling of feeling of helplessness and vulnerability. సడన్ గా ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి భయం, ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితి, హెల్ప్లెస్నెస్, వల్నరబిలిటీ, మైల్డ్నెస్ అండ్ సబ్మిసివ్నెస్, డొసైలిటీ అండ్ టిమిడిటీ. చెప్పారు కదా అన్నయ్య, మనకి పల్సటిల్లా పిక్చర్ లాగా ఉంటారు, చాలా టిమిడ్ గా, నెమ్మదిగా. Hello. So the keywords of this family, this bovidae, are docile, need to bear a lot of suffering, వెట్టి చాకరీ చేయించుకుంటారు అన్న భాషల్లో మాట్లాడతారు, అండ్ అంత సఫరింగ్ ని భరించాలని. సబ్మిసివ్, వల్నరబుల్, సాక్రిఫైజింగ్, taken by surprise, gentleness, mildness, tamed, obedient, adjustable. So these are keywords. ఈ వర్డ్స్ లో చెప్తారు యూజువల్ గా పేషెంట్స్. దే ఆర్ హెల్ప్లెస్, డిఫెన్స్లెస్, they are powerless, quieter, and don't draw attention. సో వాళ్ళకి అంత అటెన్షన్ కావాలనేటువంటి నేచర్ పైకి చూపించరు వాళ్ళు. దే ఆర్ సైలెంట్ ఇన్ కన్వర్సేషన్ అండ్ టు డూ దేర్ జాబ్ క్వైట్లీ. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకున్నట్టుగా ఉంటారు. They are sedentary, averse to do physical activities or exercise. And some are very active and or like traveling. They are silent and tolerant at the same time. Silent ga untaru, టాలరెన్స్, భరిస్తారు. దే ఆర్ డూయర్స్, వెరీ సెన్సిటివ్. స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ yet tend to be taken granted because of their silent, calm, tussle-free nature. అందుకనే వాళ్ళ చేత ఎక్కువ పనులు చేయించుకుంటారు. బాస్ కానీ, అత్తలు ఎవరైనా ఉన్నా, కొడలు అయితే, బొవిడే ఫ్యామిలీ వాళ్ళు అయితే విపరీతంగా పని చేయించుకుంటారు. అంత స్ట్రెంగ్త్, కెపాసిటీ ఉంటది వాళ్ళకి.
ఆ సైలెంట్ అది టాలరేట్ చేస్తారు, చేసి కూడా వాళ్ళకి చేస్తుంటారు బికాస్ ఆఫ్ దిస్ సైలెంట్ కామ్ నేచర్, సబ్మిసివ్ నేచర్ వల్ల. సో నెక్స్ట్, ఆఫెన్ సబ్మిసివ్ విచ్ రిజల్ట్స్ ఇన్ బ్యాడ్లీ ట్రీటెడ్ ఆర్ అబ్యూజ్డ్. అలా చేస్తున్నారనే విషయం కూడా వాళ్ళు చెప్పలేరు. సో దట్ సబ్మిసివ్నెస్ మేక్స్ అదర్స్ టు ట్రీట్ దెమ్ బ్యాడ్లీ, అబ్యూజ్ దెమ్. Feel that they have done too much for others without getting anything in return. ఏది ఆశించకుండా వాళ్ళ పూర్తి స్థాయి పూర్తి ఎఫర్ట్ పెట్టి చేస్తారు. అది కామన్ గా మనకి ఎక్కువగా ఈ బొవిడేలో మనకి అంటే అత్త కోడల ఇష్యూస్ లో, లేదా బాస్ కిందన ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటి అబ్యూజింగ్, బ్యాడ్లీ ట్రీటింగ్ ఎక్కడ చూస్తారో మనం సోషల్ లైఫ్ లో గమనిస్తే ఎక్కువగా మనకి ఫ్యామిలీ లైఫ్ లో ఇలా అత్త కోడల దగ్గర గమనిస్తాం. సో అదే మనకి ఎలా చూపిస్తారు, మనకి ఎలా రిఫ్లెక్ట్ చేస్తారు, బికాస్ దే కాంట్ ఎక్స్ప్రెస్. అన్నయ్య కూడా మనకి ఆ క్వశ్చన్స్ అడుగుతుంటాడు, ఎలా దాన్ని వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు. యూజువల్ గా ఏం చూస్తారు టీవీలో, ఇప్పుడు వచ్చే సీరియల్స్ లో వాటిలో వాళ్ళు అత్త కోడలు ఇలా సీరియల్స్ ఉంటాయి కదా, వాటిలో ఆ క్యారెక్టర్స్ ని వాళ్ళకి ఇష్టపడతారు. దే షోడ్ దట్ నేచర్ ఇన్ లైకింగ్ బై సీయింగ్ దట్ సీరియల్స్, దట్ క్యారెక్టర్స్. అంత సబ్మిసివ్ గా, అంత కష్టపడి అలా చేయడం అది నాకు నచ్చుతుంది. అత్త అంత ఇదిగా చేస్తున్నా, వాళ్ళంత వాళ్ళు చెప్పలేకపోయినా వాళ్ళ లైకింగ్ మనం అలా తెలుసుకోవచ్చు బై ఆస్కింగ్ దెమ్ వాట్ దే వాచ్ అండ్ వాట్ దే ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ మూవీ కానీ, లేదా క్యారెక్టర్స్ లో, సీరియల్స్ లో క్యారెక్టర్స్ కానీ అలాంటి. Their routine is not competitive and aggressive in their performance, and they never try to be extraordinary and special. So మనకి స్పైడర్ కానీ లేదా స్నేక్స్ లో కానీ మిగతా వాటిలో పర్ఫార్మెన్స్ అంటే బాగా హైగా ఎక్స్ట్రాడినరీగా చేయాలి, స్పెషల్ గా కనిపించాలి అనే థీమ్ రన్ అవ్వదు వీళ్ళలో. రొటీన్ గా వెళ్ళిపోతుంటారు. ప్రిఫర్ టు డూ ఆర్డినరీ అండ్ రొటీన్ వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ట్రాప్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్ వర్క్. ఇప్పుడు అదే చెప్పుకున్నాం మనం, ఇంట్లో వర్క్ కి చాకరీ. అదే మనకి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే జెస్చర్ రూపంలో, నా జీవితం అంతా దీని చుట్టూతోనే తిరుగుతూ ఉంటుందని నేను చెప్తాను. ఏమీ లేదు నాకంటూ ఒక సాధించడం కానీ, గోల్ కానీ ఇలాంటివి ఏం చెప్పదు. ఇంకా నా జీవితం అంతా ఇదే, పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్కి ఇచ్చేయడం, అత్తకి ఇచ్చేయడం. సో ఆ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ట్రాప్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్ వర్క్స్, అది మనకి జెస్చర్ గర్డిల్ అని చెప్తారు కదా, అది ప్రామినెంట్ గా మనకి లాక్ డిఫ్లోరేటమ్ ప్రామినెంట్ గా అండ్ బఫెలో వాటిలో ప్రామినెంట్ గా కనిపిస్తుంది. అండ్ మనకి లాక్ వ్యాక్ డిఫ్లోరేటమ్ దాంట్లో సార్ ఇచ్చిన పాయింట్స్: సబ్మిసివ్ అండ్ డొసైల్, extremely mild, docile and submissive. Individuals who will not resist and oppose anything, nor will they exercise their own will. నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలనుకుంటున్నా అనేటువంటిది యాటిట్యూడ్ అసలు ఏమీ ఉండదు. లేదా ఎవరైనా చెప్పిన దాన్ని వాళ్ళు అపోజ్ చేయడం, రెసిస్ట్ చేయడం అనే యాటిట్యూడ్ అసలు కంప్లీట్ గా ఉండదు.
అంత సబ్మిసివ్ గా ఉంటారు. సో అది ఒక కోర్ట్ లో చెప్పారు సార్, ప్లేయబుల్ కౌ దట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ బెంట్, ఫ్లెక్స్డ్, షేప్డ్ ఆర్ ట్విస్టెడ్. మనకి ఎలా కావాలంటే అలా వీలుగా దాన్ని మార్చుకోవచ్చు. అది బెండ్ అయిపోయే ఉన్నటువంటి కౌ, ఆ ఫీచర్ దట్ ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఎసెన్స్ ఆఫ్ దిస్ రెమెడీ. అలా చెప్పవా? ప్లయబుల్ కౌ అంటే దాని మీనింగ్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ బెంట్, ఫ్లెక్స్డ్, capable of being bent, be అంటే bent, okay, flexed, shaped or twisted. మనకి నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. అంటే పూర్తిగా బాస్ కి సబ్మిట్ అయిపోయింది, అప్పుడు ఎలా అయినా దాన్ని వాడుకోవచ్చు కదా ఆ బాస్. అలాంటి స్టేట్ అన్నమాట. వాళ్ళకంటూ ఇంకా ఏమీ లేదు, నిల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దో దే ఆర్ సఫరింగ్ దట్ మచ్, దే డోంట్ ఈవెన్ రెసిస్ట్ ఆర్ అపోజ్. సో ఇది ఎలా కనిపిస్తుందంటే, ద కామనెస్ట్ సిచ్యువేషన్ ఈజ్ ఆఫ్ ఎ ఉమెన్ హూ గివ్స్ అప్ ఆల్ హర్ లైకింగ్స్ and desires for the sake of her husband, children, family. ఇది కీ పాయింట్. మనకి ప్రాక్టికల్ లైఫ్ లో ఎక్కువ ఏ సిచ్యువేషన్ ఎక్కడ మనకి ఇది కనిపిస్తుంది? ప్రజెంట్ మన ఈ స్టేట్స్ లో ఉమెన్ లో ఎక్కువగా మనం ఇది చూస్తాం. ఫ్యామిలీకి, పిల్లలకి, హస్బెండ్ కి పూర్తిగా వాళ్ళ యొక్క ఎయిమ్స్ కానీ, గోల్స్ కానీ, వాళ్ళ డిజైర్స్ కానీ అన్ని వదిలేసుకొని పిల్లల కోసమే లేదా ఫ్యామిలీ కోసమే చేస్తుంటారు. ఎంతలా అంటే వాళ్ళకి అవి ఉన్నాయి అన్న సంగతి కూడా దే కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. లాక్ హ్యూమానం కి దేనికి డిఫరెన్స్? అవన్నీ సార్ని అడగాలి. లాక్ హ్యూమానంలో నాకు తెలిసింది ఏంటంటే డ్యువాలిటీ ఉంటుంది. డిక్లరేటమ్ కి డిఫరెన్స్ ఏంటంటే, లాక్ డిక్లరేటమ్ సాక్రిఫైసెస్ అండ్ అంటే సాక్రిఫైస్ చేశాను బట్ నాకు ఏమీ రాలేదు, ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్, అది కౌ ఫీలింగ్. లాక్ హ్యూమానం వాళ్ళు ఇష్టపడి చేస్తారు, సాక్రిఫైస్ ఎట్ దేర్ హ్యాపీనెస్. ఓకే ఓకే. దే డోంట్ హ్యావ్. ఇక్కడ లాక్ డిక్లరేటమ్ సాక్రిఫైస్ at their cost of my cost, నేను వాళ్ళకి సాక్రిఫైస్ చేశాను బట్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్. నా దగ్గర అన్ని లాక్కున్నారు, నా దూడకి కూడా నాకు పాలు లేకుండా ఆ పాలు కూడా మనం లాక్కుంటాం కదా. అవునవును అవును, కరెక్ట్ సార్ చెప్పారు. ఈ హ్యూమానం సాక్రిఫైసెస్ at their happiness, with their happiness they sacrifice. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా హ్యూమానంలో డ్యువాలిటీ ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళకి అంటే పిల్లల్ని బాగా పెంచి వాళ్ళని చేయాలని, ఇంకా మనకి హయ్యర్ అంటే వాళ్ళంతటి వాళ్ళు ఎదగాల, లేదా కంప్లీట్ గా వీళ్ళ కోసం ఇది. అంటే మనం ఎలా హ్యూమన్ గా, అంటే మన శంకరన్ సార్ కూడా చెప్పారు, అది మన డ్యువాలిటీ నేచర్. ఒక హ్యూమన్ గా మనం ఇది చెయ్యాలా, లేదా హ్యూమన్ గా హయ్యర్ గా ఎదగాల ఇంకా. దట్ టైప్ ఆఫ్ డ్యువాలిటీ ఉంటది వాళ్ళలో. అంటే కంప్లీట్ గా వీళ్ళకే నేను చేస్తూ అక్క చెప్పిన పాయింట్ తోనే అది ఉంటుంది అట్ ద సేమ్ టైం. కానీ మరి నా ఏంటి నేను ఇంకా హయ్యర్ గా వెదగాలి అంటే ఇంకా కొంచెం హయ్యర్ ప్లేన్స్, హయ్యర్ కాన్షియస్నెస్ లేదా
ట్రూత్ వైపు వెళ్ళాలా అనేటువంటి ఆ డ్యువాలిటీలో ఉంటారు. అప్లిఫ్టింగ్ ఆఫ్ చిల్డ్రన్, అప్లిఫ్టింగ్ ఆఫ్ సొసైటీ. At the same time, duality between uplifting that society or children and uplifting himself. అదే 2 wills ఉంటాయి వాళ్ళలో. అది ఆ పాయింట్. ఓకే. హలో హలో అంటే స్పిరిచువల్ వైపు ఉండాలా లేదంటే కంప్లీట్ గా మెటీరియలిస్టిక్ గా ఉండాలా, అది కరెక్ట్ పాయింట్. హ్యూమన్ గా ఏంటి, మనం హ్యూమన్ గా కంప్లీట్ గా ఈ ఫిజికల్ దానికే అటాచ్ అయిపోయి దీనికే చేయాలా, లేదా స్పిరిచువల్ గా గ్రో అవ్వాలా? అది ఒక హ్యూమన్ కి పెక్యులర్ కదా. మిగతా జంతువులు కూడా సేమ్ అదే ఉంటది, కానీ ఆ హయ్యర్ ఎదగడం, ఆ స్పిరిచువల్ గా వెళ్ళడం అనేది ఉండదు. హ్యూమన్ కి ఏంటంటే హీ హ్యాస్ దట్ పవర్ టు గ్రో హయ్యర్. సో ఆ డ్యువాలిటీలో ఉంటుంది అని చెప్పారు సార్. దట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ హ్యూమన్. I should give up my individuality or I should be a part of my group. Between individuality and community group. అక్కడ అది ఉండదు ఇండివిజువాలిటీగా మిగతా వాటిలో. ఇప్పుడు సపోజ్ ఓకే, థ్యాంక్ యూ రాము. కౌ ఫ్లయబుల్ కౌ అన్నట్టు శేఖర్ సార్ వేరే యానిమల్స్ కూడా హలో అనమాట. కేక్ గోట్ జాన్వి వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఫ్లయబుల్ కౌ అని ఇచ్చినట్లుగానే శేఖర్ సార్ గోట్ కి కేక్ గోట్ అని ఇచ్చారు. కేక్ గోట్ బలి చేస్తాం, బలి 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 పశువు. అవునా? కేక్ గోట్, కేక్ గోట్. అవును, నేను బలైపోతున్నాను అన్న వర్డ్స్ వాళ్ళు వాడతారు హ్యూమన్ ఎక్స్ప్రెషన్ లో. వెల్కమ్ అన్నయ్య, వెల్కమ్. ఈవినింగ్ శ్రీకాంత్ గారు. యా, శుభ సాయంత్రం, శుభ సంధ్య అందరికి. శుభ సంధ్య కాదు, శుభరాత్రి. అది వెళ్ళిపోయే ముందు చెప్పాలి కదా. సారీ ఫర్ బీయింగ్ లేట్. కొంచెం 3 కొత్త కేసులు రావడంతో టైం లేట్ అయిపోయింది. ఐ కుడ్ నాట్ మేనేజ్ టైం. ఓకే, ఏంటి డిస్కషన్, ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు? ల్యాక్ హ్యూమానం కి ల్యాక్ వ్యాక్ డెప్లరేటర్ కి డిఫరెన్స్ వస్తాయి. ల్యాక్ హ్యూమానమ్మా? ఓకే ఓకే, అయిపోయింది శ్రీకాంత్ గారు, మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ జ్ఞానశేఖర్. సో మన బొవిడే ఫ్యామిలీ గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఆర్టిరోడాక్టిలీలో ఇంకొన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఆ రోజు మనం చెప్పుకున్న వాటిల్లో కూడా. అందులో ఒకటి బొవిడే, ఇంకా మిగతా ఫ్యామిలీస్ కూడా కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. అందులో ఒక ఫ్యామిలీ ఈ బ్లాక్ క్యామెల్. ఇవాళ మనకి టైం షార్ట్గా ఉండటం వల్ల మనం ఒక చిన్న కేసు చెప్పుకుందాం. అంటే యాక్చువల్గా ఈ కేసు మేము ఎంత ప్రయత్నించినా కూడా కేస్ షీట్ దొరకలేదు యాక్చువల్గా. ఫాలో అప్ కోసం ఆవిడ మళ్ళీ ఫాలో అప్ చేయలేదు.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే, సో ల్యాక్ క్యామిల్ కేసు ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఈవిడ ఒక 52 ఇయర్స్ 50-55 మధ్యలో ఏజ్ ఉన్న లేడీ. మెయిన్ కంప్లైంట్ ఏంటంటే డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్, తర్వాత బాగా జాయింట్ పెయిన్స్ ఆల్ ఓవర్ ది బాడీ, బీపీ ఉంది. ఇవి ఆవిడ ఫిజికల్ కంప్లైంట్స్ నాకు గుర్తున్నంత వరకు. సో ఆవిడ ఆ కంప్లైంట్స్తో వచ్చింది. సరే, ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాక యాక్చువల్గా ఈవిడ తాడితోటలో ఒక టైలర్ షాప్లో పనిచేస్తుంది, ఒక ముస్లిమ్స్ టైలర్ షాప్లో పనిచేస్తుంది. ఈవిడ రోజు ఇంచుమించుగా బస్సు ఎక్కి ఒక 5-6 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ప్రయాణం చేసి నామవరం అనే ఊరి నుంచి ఈ తాడితోట వచ్చి అక్కడ వర్క్ చేసుకుని మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈవిడికి యాక్చువల్గా 2 పిల్లలు. ఇద్దరు ఒకళ్ళు నాకు ఐడియా లేదు, మర్చిపోయింది, కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉండడం. ఈవిడ ఎప్పుడైనా వెళ్ళి చూడడమే తప్ప రెగ్యులర్ కాంటాక్ట్ ఏం లేదు. ఎప్పుడైనా సెలవు పెట్టి వెళ్తే, ఎప్పుడైనా వాళ్ళ టైలర్ ఆయన సెలవు ఇస్తే వెళ్తూ ఉంటారు, లేకపోతే వెళ్ళరు ఆవిడ చెప్పింది. ఎప్పుడైనా వాళ్ళు కూడా చాలా రేర్ రావటం. అయితే వాళ్ళతో ఉండాలని మాత్రం ఈవిడకు ఉంటుంది బలంగా, కానీ పరిస్థితులు అనుకూలించక వాళ్ళదే ఏదో చిన్న జాబ్, ఈవిడ అక్కడికి వెళ్తే అకామిడేట్ చేసే అవకాశం లేదు వాళ్ళకి అని ఆవిడ చెప్పిన విషయం. తర్వాత యాక్చువల్గా ఈవిడికి జాయింట్ పెయిన్స్, తర్వాత ఓకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది ఆవిడకి. డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్, జాయింట్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఇవన్నీ కూడా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఏమైంది మీకు ఆ టైంలో అంటే, యాక్చువల్గా వీళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. హస్బెండ్ ఎక్స్పైర్ అయిన ఇప్పటి నుంచి మనకి ఈ కంప్లైంట్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఆయన ఏంటంటే ఆయన చాలా బాగా చూసేవారు. పాప ఆయనకి లివర్ ప్రాబ్లం ఏదో వచ్చింది. ఈవిడ చాలా వరకు సర్వీస్ చేశారు ఆయనకి, అయినా కూడా ఆయన సర్వైవ్ అవ్వలేదు, చనిపోయారు యాక్చువల్గా. సో అది మనకి ఈ హిస్టరీలో బాగా కనిపించింది. సరే, నేను అడిగాను, ఇప్పుడు మరి హస్బెండ్ లేరు కదా ఎలాగా మీరంటే, అది నేను పర్వాలేదండి, ఐ కెన్ లీడ్ ఏ లైఫ్, నేను ఒంటరిగా బతకగలుగుతున్నాను అన్నారు. అంటే అలా కాదండి, మరి ఏమైనా సపోర్ట్ అది మీకు ఉండాలంటే, నాకు పర్వాలేదండి, నాకు నేను సపోర్ట్ చేసుకోగలను, నేను అది మేనేజ్ చేసుకోగలను. అయితే మా టైలర్ షాప్లో అందరూ ఒక కుటుంబంలో ఉంటారు, ఒక 8 మంది దాకా ఉంటాం మేము పనివాళ్ళం, అక్కడ పనిచేసేవాళ్ళం. అందరం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంకొకళ్ళు వచ్చి ఆదుకుంటారు, అంతా ఒక ఫ్యామిలీలో ఉంటాం మేము. అంటే కష్టం అంటే ఏ రకమైన కష్టం అదేనండి, ఇప్పుడు ఈ సింగిల్ లేడీస్లో ఉంటాయి కదా కష్టాలు. పైగా నేను అప్పుడే 15 ఇయర్స్ నుంచి చేస్తుంది ఆవిడ ఆ షాప్లో. హస్బెండ్ ఉన్నప్పుడు కూడా ఆవిడ జాబ్ చేసేవారు. సో ఇలా లేడీస్ అంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా మా వాళ్ళు నాకు సపోర్ట్గా నిలబడతారు, ఎవరు కూడా నా మీద ఇదవ్వకుండా నన్ను ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళు అని చెప్పింది ఆవిడ. అంటే ఓకేనమ్మా, ఇంకా చెప్పండి మీ గురించి అంటే, ఎవరు నా గురించి ఇంతలా అడగలేదండి, మీరు ఇవన్నీ అడుగుతున్నారు అన్నారు. అలా కదండి, అసలు మీ చిన్నతనం ఎలా ఉంటుందంటే, ఈవిడికి సుమారుగా ఒక 10 ఇయర్స్ ఏజ్లో మదర్ పోయారు. తర్వాత ఒక 15-20 ఇయర్స్ మధ్యలో ఫాదర్ పోయారు. సో సుమారు 20 ఇయర్స్ ఈవిడ ఎర్లీ ఏజ్ వచ్చేసరికి, కొంచెం ఎర్లీ అడోలసెన్స్లోకి వచ్చేసరికి పేరెంట్స్ ఇద్దరూ లేరు. తర్వాత ఎవరో ఒక
మేనత్తో సంథింగ్ నాకు సరిగ్గా గుర్తులేదు, ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవరికో ఇచ్చి పెళ్లి చేశారు. చేస్తే అతను కొంచెం శాడిస్టిక్ టైపు, చాలా దారుణంగా బిహేవ్ చేయటం, సిగరెట్లతో కాల్ చేయటం, ఇది అది చేసి మొత్తం మీద చాలా దారుణంగా బిహేవ్ చేస్తే ఈవిడ ఇంకా అక్కడ భరించలేక వచ్చేసింది విడిగా. అప్పటికే ఈవిడికి ఒక పాపే, అప్పటికి ఈవిడికి ఒక పాప. ఆ పాపని తీసుకుని ఈవిడ రాజమండ్రి వచ్చింది వేరే ఊరు నుంచి. వస్తే ఎవరూ కేర్ తీసుకోలేదు. ఈవిడ సింగిల్గానే బతకడం స్టార్ట్ చేసి అప్పుడే యాక్చువల్లీ ఇందాక 15 ఏళ్ళు అంది, ఇప్పుడు మళ్ళీ మా తర్వాత ఈ ఇష్యూ వచ్చాక అదే ఒక 25 ఇయర్స్ సుమారు ఏజ్ నుంచి కూడా ఆవిడ 25 సుమారు ఏజ్ నుంచి ఈ టైలర్ షాప్, ఆవిడ 45-50 ఉంటాయేమో, ఒక 20 ఇయర్స్ పైనుంచి ఆవిడ జాబ్ చేస్తాను. ఇది ఆవిడ ఇచ్చినటువంటి హిస్టరీ. ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే మళ్ళీ అందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ పాప ఎవరైతే ఈ అమ్మాయి ఆ భర్తకి పుట్టిందో ఆ భర్తను వదిలేసి ఈవిడ వచ్చాక ఈవిడ రోజు ఆ నామవరంలో ఉంటూ అక్కడి నుంచి టైలర్ షాప్కి బస్సులో వచ్చేవారు. ఆ బస్ తాలూకు కండక్టర్ ఇప్పుడు ఈవిడ భర్త మళ్ళీ చేసుకుంటే యాక్చువల్గా అతనికి ఇంకొక మ్యారేజ్ అయింది. అతనికి ఈవిడ సెకండ్ వైఫ్. అయితే అతను ఏం చేశాడంటే, ఫస్ట్ వైఫ్ పిల్లలు ఉన్నారు. ఆ ఇష్యూస్ ఏదో వచ్చి మొత్తం మీద ఆస్తి ప్రాబ్లమ్స్ వచ్చాయి యాక్చువల్గా. అదేంటంటే మరి మీరెందుకు మరి వదులుకున్నారు, అది మీరు కూడా రైట్ ఉంది కదా, అంత ఆస్తి వాళ్ళకే ఇస్తే మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడంటే అప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చింది ఈవిడ. ఏంటంటే లీగల్గా వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వలేదు. ఇది హిస్టరీ అన్నమాట మొత్తం అంతా. సో ఇందులో ఇదంతా చెప్పిన తర్వాత నేను ఫస్ట్ మ్యారేజ్ ఇష్యూ ఎత్తుకున్నాను. అంటే 5 ఇయర్స్ ఆయనతో ఉన్నారు, ఓకే, ఎలా ఉండేది అని. అంటే ఎప్పుడూ భయంగా ఉండేదండి, కంగారుగా ఉండేది, ఆందోళనగా ఉండేది, కాళ్ళు చేతులు దడదళ్ళాడిపోయి అతను వస్తున్నాడంటే. అతను చాలా వైలెంట్గా, అతనికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, అది కూడా ఎక్స్టెన్సివ్ డ్రింకింగ్. ఆ ఇదిలో అతను వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొట్టడం, తిట్టడం, సిగరెట్లతో కాల్చడం అవి కూడా చేసేవాడు. పైగా నా మీద విపరీతమైన అనుమానం ఉండేది. అందుకని నేను ఉండలేకపోయాను అక్కడ. అంటే అప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటంటే ఓకే మీరు ఇప్పుడు ఫాదరు మదరు పేరెంట్స్ ఉంటే ఓకే, లేదు చూసే గార్డియన్స్ ఎవరైనా ఉన్నారన్నా ఓకే. ఈవిడికంటూ ఈవిడికి ఎవ్వరూ లేరు యాక్చువల్గా ఆ పేషెంట్కి. బట్ స్టిల్ ఇప్పుడు హస్బెండ్ నుంచి వచ్చేస్తే ఆవిడ సపోర్ట్ ఏంటి, ఏ రకమైన ఫైనాన్షియల్గా కానీ ఇది కానీ సపోర్ట్ చేయడానికి అవకాశమే లేని పరిస్థితి ఆవిడకి, ఎవరు లేరు కూడా ఆవిడకి. ఈవిడ పాప 5-6 ఇయర్స్ పాప, 5 ఇయర్స్ పాపేమో. సో మరి మీరు భర్తను వదిలేసి వచ్చేస్తే అది కూడా ఒక 5 ఏళ్ల పాపతో, ఇది కష్టం కదండి. మీరు అది ఎలా, ఎందుకంటే పేరెంట్స్ నుండి వచ్చేస్తే మీరు చెప్పేది రీజనబుల్లే, నాకు అర్థమవుతుంది, ఎందుకంటే అది చెప్పింది అలాంటి ఘోరమైన వాతావరణంలో ఎవరు ఉండలేరు. బట్ మీకంటూ ఎవరు లేరు కదా, మరి మీరు ఎలా స్టెప్ తీసుకున్నారంటే, ఎలాంటి ఆవిడ వాడిన వర్డ్ నాకు ఇంకా గుర్తుంది. అంటే ఈ వర్డే నేను సెంటర్గా తీసుకున్నాను. ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణంలోనైనా నెగ్గుకు రాగలననేటువంటి ఒక ధీమా ఉందండి నాకు అని ఆవిడ వాడిన వర్డ్ ఎగ్జాక్ట్గా. ఎటువంటి వాతావరణంలోనైనా నేను నెగ్గుకు రాగలననేటువంటి ధీమా ఉంది అని. బట్ ఈవిడ చూస్తే అంత పెర్సివరెంట్గా, అంత ఎండ్యూరెన్స్ ఉన్న మనిషిలా అయితే కనిపించలేదు యాక్చువల్గా. అయితే నేను అన్నాను, మరి అటువంటప్పుడు అక్కడ మీరు ఎలాగా ఇది చేసుకురాగలిగారు, మరి హస్బెండ్ మీరు ఎప్పుడు ఎదిరించలేదా అతను అంతలా చేస్తుంటే అంటే, లేదంటే అక్కడ మాత్రం నాకు చాలా, ఇప్పుడు 2 పాయింట్స్ ఇక్కడ చాలా డిఫరెంట్గా వచ్చాయి. అది ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకటి
ఆవిడ తాలూకు మెయిన్ స్ట్రెస్ ఫ్యాక్టర్ హస్బెండ్ విషయంలో ఈవిడ చాలా భయపడుతూ బెంబేలెత్తుతూ చేతులు వణుకుతూ అతను వస్తున్నాడంటేనే టెన్షన్ వచ్చేసి గుండె దడ, కాళ్ళు చేతులు చల్లగా అయిపోవటం, షివరింగ్ వచ్చేయటం, ఇవన్నీ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం సెకండ్ పాయింట్ ఏంటంటే హస్బెండ్ ఇంత దారుణంగా చేస్తున్నాడు కాబట్టి అతని నుంచి మనం బయటకు వచ్చేద్దాం, అక్కడి నుంచి బయటకు వచ్చి మనం సొంతంగా బతుకుదాం అనే దాంట్లో ఒక స్ట్రాంగ్ ఎండ్యూరెన్స్ కనపడింది. అలాగే ఉంది కూడా ఆవిడ. ఎందుకంటే ఒక 25 years నుంచి ఆవిడ ఇండివిజువల్గా బతికింది. అందులో కూడా మళ్ళీ ఇంకొక పాయింట్ చూడండి, ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అతను ఎవరో ఒక కండక్టర్ బస్సులో రోజు వెళ్తూ ఉండే అతని దగ్గర అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన అతను ఈవిడ్ని మరి ఏమన్నాలో మరి ఆ రిలేషన్ ఈవిడ మొత్తం మీద అతను ఈవిడ్ని బాగానే చూశాడు, చెడ్డగా అయితే ఏం చూడలేదు. ఈవిడికి చేయగలిగినవన్నీ చేశాడు. బట్ ఆస్తులు అయితే ఈవిడికి రాలేదు. ఎందుకంటే లీగల్ గా ఫస్ట్ వైఫ్ పిల్లలతోనే ఉంది కాబట్టి లా అంతా అటే వెళ్ళింది. కానీ తను దాచుకొని కొన్ని చివర్లో అమౌంట్లు అంటే స్థిరాస్తులు అయితే రాలేదు, కానీ కొంత అమౌంట్ అది ఈవిడికి పాపం అతను ఇచ్చాడు. అతని బ్యాంకులో నామినీగా ఈవిడనే పెట్టాడు కాబట్టి ఈ అకౌంట్స్ లో అదే ఎఫ్డీలు ఏవో ఉంటే అవి కూడా ఈవిడికే వచ్చాయి ఆ డబ్బులంతా. ఓకే, అతనైతే కానీ ఇందులో 3 పాయింట్స్ విభిన్నమైనటువంటివి కనబడతాయి. ఒకటి, ఫస్ట్ హస్బెండ్ విషయంలో ఏ రకంగానూ బాగా భయపడుతూ బెంబేలెత్తుతూ కంగారు పడుతూ ఆందోళన పడుతూ జీవించినటువంటి వ్యక్తి. పోనీ అలా అనుకుంటే అక్కడున్న పరిస్థితులకి ఎటువంటి వాతావరణంలోనైనా నేను నెగ్గుకు రాగలనని ధీమాగా బయటకు వచ్చింది, నిజంగా అలా నిలబడింది. ఒకటే. 2, మూడో పాయింట్, మళ్ళీ ఇంకొక అతను ఎవరో పరిచయం అయితే మళ్ళీ అతనితో ఈవిడ లింకప్ చేసుకుంది. అతనేమో ఈవిడ మ్యారేజ్ చేసుకోలేదు, స్టిల్ దే లివ్ గుడ్ టుగెదర్. ఓకే, అతను అన్యాయం చేయకపోయిండొచ్చు, అది వేరే విషయం. బట్ అందులో కూడా అతన్ని ఎలా గుడ్డిగా నమ్మింది, అతను మ్యారేజ్ అయినా చేసుకోకుండా లీగల్ గా అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు. సో ఇది మూడోది. ఇక నాలుగోది, తనకి ఏ రకమైన ప్రొటెక్షన్ కావాలన్నా ఇలా సింగిల్ లేడీ ప్రొటెక్షన్, అది ఎవరైనా ఏదైనా అన్నా తన్ని ఎవరైతే గ్రూప్ తన టైలర్ షాప్ లో గ్రూప్ ఉన్నారో వాళ్ళు తన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు తన్ని కాపాడుతున్నారు అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి బిలీఫ్ ఉంది. వాళ్ళు నాకు హెల్ప్ గా ఉంటారు. హెల్ప్ నాట్ ఇన్ ఫైనాన్షియల్. ఆవిడ ఉపయోగించిన వర్డ్ ఏంటంటే సింగిల్ లేడీ ప్రాబ్లమ్స్ కి నాకు వాళ్ళు అండగా ఉంటారు, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారు. ఆ టైప్ దృక్పథంతో ఆవిడ మాట్లాడింది. ఇదొకటి, నాలుగవది. ఇక ఐదవది, ఇప్పుడు కూతురికి మ్యారేజ్ అయ్యింది. యాక్చువల్గా ఆ అమ్మాయి ఏమో అక్కడెక్కడ హైదరాబాద్ లో ఉంటుంది. బట్ స్టిల్ ఈవిడ కూతురు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. సో ఇలా 5 విభిన్నమైనటువంటి దృక్పథాలతో ఈవిడ కనబడింది. సో హౌ టు అనలైజ్ దిస్ పేషెంట్ ఇండివిజువల్, అసలు ఈవిడ బేసికల్ గా ఏంటి అనేది ఆలోచించాలంటే మన ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళాలి. సో ద మెయిన్ ఎక్స్పీరియన్స్ in all these areas wherein first issue or during the first husband issue or during the second man who ought to be her husband or even in the tailor shop issue or in the other issues, మెయిన్ గా ఈవిడ ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ కు లోనయ్యింది అంటే ఎవరి నుంచో తనకి ఆపద ఉంటే ఈవిడ చాలా రియాక్ట్ అవుతుంది. ఎలాగా కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి, దడదళ్ళాడిపోతాయి, కంగారు పుడుతుంది, గుండె దడొస్తుంది. అది మనకి హస్బెండ్ విషయంలో చాలా క్లారిటీగా కనిపించింది. ఇది నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా తీసుకున్నాను. ఎందుకంటే అది ఖచ్చితంగా ఆవిడ తాలూకు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లైఫ్ లో అదే. సో దాన్ని నేను ఫస్ట్ ప్రామాణికంగా దాన్ని తీసుకున్నాను.
ఒకటి వచ్చింది. తర్వాత దాని తాలూకు సర్వైవల్ మెకానిజం ఏంటంటే ఆవిడికి అక్కడ ఆవిడ ఒక ప్రే యానిమల్ కింద మనకు అనిపించింది. ఎందుకంటే ఆవిడ అక్కడ హస్బెండ్ ని ఒక ప్రిడేటర్ గాను, ఆవిడేమో చాలా టెన్షన్, అతను వస్తుంటే కంగారు పడిపోయేంత టెన్షను, ఆందోళన, కంగారు, భయము ఇవన్నీ ఉన్నాయి. సో నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ సర్వైవల్ మెకానిజం అంతా కూడా ఏ స్ట్రాంగ్ ఎండ్యూరెన్స్ కనబడింది. ఎలాగా ఆవిడ బయటకు వచ్చి సొంతంగా ఆవిడ నిలబడి, ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడి తన కూతురికి మ్యారేజ్ చేసింది. అయితే అందులో కూడా పోనీ ఆవిడ నిజంగానే అంత టఫ్ మెటల్ 6th రో లేకపోతే కింగ్ సిరీస్ అనుకుంటే మళ్ళీ ఆవిడ ఈజీగా ఇంకొక అతని ప్రలోభానికి లోనైంది. ఓకే, తప్పు కూడా ఏం కాదు, ఎందుకంటే ఆవిడకి ఒక్కళ్ళే మనకు సపోర్ట్ లేరు, ఎవరైనా ఉంటే మనకు బాగుంటుందని అనుకుని ఉండొచ్చు. దాన్ని కూడా మనం అలాంటప్పుడు అది లీగల్ గా మ్యారేజ్ అవ్వాలి. మరి లీగల్ గా మ్యారేజ్ అవ్వని దాన్ని కూడా ఆవిడ ఒక బంధంగా యాక్సెప్ట్ చేసి ఆవిడ్ని అతను బాగానే ఉపయోగించుకున్నాడు. ఈవిడ ఎప్పుడు ఆ వాయిస్ ఎందుకు రైజ్ చేయలేకపోయింది, నన్ను నువ్వు లీగల్ గా మ్యారేజ్ చేసుకో లేకపోతే రేపని రోజు నా పరిస్థితి ఏంటి అని అడగలేకపోయింది ఈవిడ. మరి అది ఆ ఇష్యూ ఏంటి? సో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇందులో నడిచాయి. సో ఇవన్నిటిని మనం కలగలిపి ఒక ఫ్రేమ్ లోకి కనుక తీసుకున్నట్టయితే నాకు అనిపించింది ఏంటంటే యాక్చువల్గా షీ ఈజ్ ఏ ప్రే యానిమల్. ఎందుకంటే ఆవిడికి సొంతంగా ఏదైనా చేసుకునేటువంటిది ఇండివిజువల్ గా నిలబడి ధీమాగా, ఫ్రీడమ్ గా, రెస్పాన్సిబుల్ గా చేసుకునేటువంటి మనిషి కాదు బేసికల్ గా ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళు ఇది కావాలి ఆవిడకి. ఒకవేళ అలా కావాల్సి వచ్చినప్పుడు మెయిన్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అయినటువంటి ఫస్ట్ మ్యారేజ్ ఇష్యూలో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటి? సమ్వన్ ఈజ్ కమింగ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద హౌస్ అండ్ షీ ఈజ్ గోయింగ్ టు బీట్, షీ ఈజ్ గోయింగ్ టు బి బీటెడ్, షీ ఈజ్ గోయింగ్ టు బి హెరాస్డ్, షీ ఈజ్ గోయింగ్ టు బి టార్మెంటెడ్. ఇది ఆవిడ తాలూకు ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దట్ స్ట్రెస్. అందుకని ఎప్పుడు కూడా అతన్ని చూస్తే ఈవిడికి భయం. అతను వస్తుంటే అతను ఒక ప్రిడేటర్ గాను, ఈవిడ ఒక ప్రే గాను ఫీల్ అవుతుంది ఆవిడ. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఎక్కడా కూడా ప్లాంట్ సెన్సిటివిటీ రాలే. అతను అంటేనే భయం, అతను చూస్తేనే భయం, అతను అంటే కంగారు, అతను వస్తుంటే గుండెదడ, ఇలా ఆల్ అరౌండ్ అదే ఇష్యూ చెప్పుకుంటూ వచ్చింది. అతను సిగరెట్లతో కాల్చేవాడు అంటే సమ్వన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ టు మీ అనేటువంటిది చాలా క్లియర్ కట్ ఐడియా కనబడుతుంది డ్యూరింగ్ దట్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఆ పర్టికులర్ ఫస్ట్ మ్యారేజ్ ఇష్యూ. ఓకే మన యానిమల్ థీమ్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు యానిమల్ థీమ్ కన్ఫర్మ్ అయితే ఏ ప్రే యానిమల్ ఈవిడ? ప్రే యానిమల్ అని తెలుస్తోంది. కానీ ఇందులో ప్రే యానిమల్లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఇంత స్ట్రాంగ్ ఎండ్యూరెన్స్ అంటే సర్వైవల్, బయటకు వచ్చి తాను ఒంటరిగా నిలబడి ఇంత మళ్ళీ ఒక 20 ఏళ్ళు చిన్నపిల్లగా వచ్చిన అమ్మాయిది పెద్దగా పెళ్లి చేసి ఆవిడ ఒంటరిగా ఒక టైలర్ షాప్ లో పనిచేస్తూ ఆ టైలర్ షాప్ తాలూకు మనుషుల్నే తన కుటుంబంగా భావించుకుంటూ అక్కడ కూడా ఏంటి వాళ్ళు ఏదైనా ఉంటే సింగిల్ లేడీ ప్రొటెక్షన్ ఇవ్వగలరు వాళ్ళు. అంటే అది ఆవిడ ఇచ్చిన ఐడియా. సింగిల్ లేడీ ప్రొటెక్షన్ ఒకటి, ఎలాగైనా బతకగలనన్న ధీమా ఒకటి. దీస్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ ఎగ్జాక్ట్లీ బై ద పేషెంట్. సో దాన్ని నేను తీసుకున్నా. అంటే సర్వైవల్ మెకానిజం ఇస్ ఎ స్ట్రాంగ్ ఎండ్యూరెన్స్. సో వీ వాంట్ ఏ ప్రే యానిమల్ విత్ ఎ స్ట్రాంగ్ ఎండ్యూరెన్స్, ఒక పెర్సెవరెన్స్, పట్టుదలగా తట్టుకుని నిలబడగలిగేటువంటి ప్రే యానిమల్. అంటే ఎలాంటి వాతావరణానికైనా నిలబడగల ధీమా ఉండేటువంటి యానిమల్ కావాలి మనకు. కొంచెం అంటే యాడ్వర్స్ క్లైమేట్స్ కి, యాడ్వర్స్ సిచ్యువేషన్స్ కి తట్టుకునేటువంటి పర్సన్.
తట్టుకునేటువంటి ఇది నాది అని ఇచ్చింది ఆవిడ ఐడియా. సర్వైవల్ మెకానిజంలో ఆల్రెడీ సెన్సేషన్ పార్ట్లో ట్రెంబ్లింగ్, కోల్డ్, షివరింగ్, వీపింగ్, హెరాస్డ్, టార్మెంటెడ్ ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చింది అక్కడ. సో సెన్సేషన్ పార్ట్లో అవి ఇచ్చింది. నెక్స్ట్ సర్వైవల్ పార్ట్ ఈ స్ట్రాంగ్ గా ఎండ్యూరెంట్ గా బయటకు వచ్చి ధీమాగా నిలబడగలి వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెట్టినా ఆవిడ తట్టుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ ఐడియా ఇచ్చింది ఆవిడ. సో ఏ ప్రే యానిమల్ అయితే మనం సెలెక్ట్ చేస్తామో దానికి ఒకటి బీటింగ్, హెరాస్డ్, ఇబ్బంది పెట్టడం ఈ లక్షణాలన్నీ ఉంటూనే తట్టుకుని నిలబడగలిగేటువంటి వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెట్టినా తట్టుకుని నిలబడగలిగేటువంటి ఐడియా కూడా మనం సెలెక్ట్ చేసే ఆ ప్రే యానిమల్లో ఉండాలి అనేటువంటిది నాకు అనిపించింది. సరే, ఇంకా ముందుకి మనం వెళ్ళినట్టయితే ఈవెన్ విత్ రిగార్డింగ్ మనం ఓకే ఇంతవరకు వచ్చాం, అసలు మనం అనుకున్న ఐడియా కరెక్టా రాంగా, ఒకసారి మళ్ళీ సెకండ్ థాట్, ఛాలెంజ్ యువర్ థాట్స్ తీసుకుంటే ఈవెన్ ఇన్ ది టైలర్ షాప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 8 members కూడా సింగిల్ లేడీ సమస్యలు వస్తే ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ నాట్ హెల్పింగ్ ఫైనాన్షియల్లీ with relative to mineral kingdom, or they are not consoling care and nourishment, that idea of third row, ఆ ఇష్యూస్ లేవు అక్కడ. ఏ ఇష్యూ ఉంది అంటే నాకు ఏదైనా కష్టం వస్తే ప్రొటెక్ట్ చేస్తారు అనే ఇష్యూ ఉంది. సో వన్స్ అగైన్ ద యానిమల్ థీమ్ ఈస్ confirming back that I am be protected by someone. ఇదొకటి. ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ సెకండ్ భర్త అని ఆవిడ ఎవరైతే అనుకుంటుందో ఆవిడకి మ్యారేజ్ అవ్వకపోయినా వాట్ మేడ్ హెర్ డిడ్ నాట్ కంపెల్ టు మేక్ హెర్ మ్యారేజ్ రిజిస్టర్డ్. మ్యారేజ్ రిజిస్టర్ అవ్వలేదు, మ్యారేజ్ చేసుకోలేదు, స్టిల్ లివింగ్ విత్ దట్ ఫెలో హూ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్. ఏంటి దానికి ఒబలైజ్ చేసింది? ఆవిడలో ఉండేటువంటి ఎవరో ఒకళ్ళు మనకి తోడుంటే బాగుంటుందనే అనేటువంటి ఒక ఐడియా. ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ ఎండ్యూరెన్స్, ఏ కంప్లీట్ 6th row issue or complete king series issue where they can live on their own, where they have the responsibility is main issue, the technicality is the main issue, the duty is the main issue. So they are to the family, వాళ్ళు ఫ్యామిలీకి ఉంటారు, ఆ ఇష్యూ కాదు. కంపల్సరీగా ఫ్యామిలీ ఆర్ సపోర్ట్ నాకు ఉండాలి ఇన్ రిలేటివ్ టు ప్రొటెక్ట్ మీ. సో అగైన్ ద సేమ్ థీమ్ ఈస్ కమింగ్. సో ఇవన్నీ కలుపుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే it's some prey animal which has some endurance to the adverse situations, which must have some endurance to the adverse situation. But at the end it is a prey animal only because its dependency or its survival is related with someone. It could not manage independently, it could not get its food independently, it's not a thing that can hunt on its own. It is dependent on the flock, on the group, on the herd, but still can survive the strong endurance of the adverse climate. So ఇవన్నీ ఆలోచించి వాట్ ఈస్ దట్ ప్రే యానిమల్ అని నేను ఆలోచించాను. ఆలోచిస్తే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ప్రే యానిమల్స్ లాక్ట్ క్యామిల్, డ్రోమెడాలస్. సో లక్కీగా ఈ ల్యాక్ రెమెడీస్ అన్ని జాహ్నవి పంపించింది, 1 gram పిల్స్. ఆ రెమెడీ కూడా ఏదో ఆ అమ్మాయి దయవల్ల మన దగ్గర ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ కన్ఫర్మ్డ్, 100% షూర్గా ఉండాలని చెప్పి, వాట్ అబౌట్ యువర్ థర్స్ట్ అని అడిగాను. దాహం ఎలా ఉంటుందని. అంటే ఆవిడ ఏం చెప్పిందంటే
నేను మరి టైలర్ షాప్ లో పనిచేస్తాను కదండి. యాక్చువల్ గా మార్నింగ్ 9:30, 10 కల్లా వెళ్ళిపోతాం. మళ్ళీ ఈవినింగ్ 7:30, 8కి అవుతుంది. అప్పుడు బయలుదేరి మళ్ళీ నామవరం వస్తాం. 7:30 మళ్ళీ అక్కడ 1 అవర్ 8:30 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. సో మనకు అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ అవి కొంచెం ఇబ్బంది కలుగుతాయి కదా, అందుకని నేను ఎక్కువగా మంచినీళ్ళు తాగను అని చెప్పింది ఆవిడ. సో ఇది మన అనుకున్న రెమెడీకి పెద్దగా ఏమీ పాజిటివ్ అయ్యే విషయం కాదు. సో నేను ఏమనుకున్నానంటే వి విల్ గో ఇన్ అదర్ టాంజెన్షియల్ వే. ఎందుకంటే అది కరెక్ట్గా, ఎందుకంటే ఈవిడికి ఇంకా 20-25 ఇయర్స్ నుంచి అక్కడే జాబ్ చేస్తుందంటే ఇంకా ఆ ఇదిలో అడగటం మనం ఉపయోగపడదు. సో ఆదివారం ఎలా ఉంటుందండి, మీరు ఆదివారం సెలవేనా? ఆదివారం సెలవేనండి, ఇంట్లోనే ఉంటాను. ఓకే, మరి ఇంట్లో ఉన్నప్పుడు మీరు మంచినీళ్ళు ఎలా తాగుతారు? ఇంట్లో ఉన్నప్పుడైనా అంతేనండి, మార్నింగ్ తాగుతాను, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు కొంచెం తాగుతాను, అది అక్కడ కూడా తాగుతాను అంటే అలా కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఒకసారి గుర్తు చేస్తూ చెప్పండి. లేదండి ఇంట్లో ఉన్నప్పుడైనా అంతే, నేను చాలా తక్కువ మంచినీళ్ళు తాగటం, దాహం తక్కువ నాకు. సో అనదర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద camel point of view that the thirst, it can retains water so much. సో అంటే ఆ పర్సన్ అపీరెన్స్ కూడా షీ ఈజ్ వెరీ లీన్, థిన్ అండ్ ఆల్మోస్ట్ 6 feet హైట్ అనమాట. మన అజిత్ కుల్కర్ని గారు చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్ లో కూడా యాక్చువల్గా హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ అందరూ అలా ఉంటారని నేను చెప్పలేను, కానీ అనదర్ మోర్ స్ట్రాంగ్ పాయింట్ టు యాడ్ కెన్ యాడ్ ద వే షీ లుక్డ్ అనమాట. టాల్, థిన్, ఇమాసియేటెడ్. జనరల్ గా లేడీస్ మనం అంత హైట్ చూడడం, ఆల్మోస్ట్ 6 feet. సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుని ఆవిడకి ల్యాక్ క్యామిల్ ఇవ్వడం జరిగింది. ఇది నా అండర్స్టాండింగ్. ఇది కానీ ఐఎమ్ సారీ టు సే దట్ ఐ డిడ్ంట్ హ్యావ్ ఎ ఫాలో అప్ టు దిస్ కేస్. ఈవెన్ చాలా సార్లు పాప లిఖిత్ కూడా వెతికాడు ఆ కేసు, మా వరలక్ష్మి కూడా వెతికింది యాక్చువల్గా, కానీ ఆ కేస్ షీట్ నెంబర్ గుర్తులేదు, ఎవరికి నెంబర్ గుర్తులేదు. నేను రాసుకోవడం మర్చిపోయాను. నేను వర్కౌట్ చేసిందని జనరల్గా రాస్తాను నేను, ఎక్కువ కేసెస్ ఉంటే ఒక్కొక్కసారి మర్చిపోతాను. అలా ఆ కేసు నోట్ చేసుకోవడం మర్చిపోయాను. తర్వాత వీళ్ళందరూ వెతికారు కానీ పాపం ఆ కేస్ షీట్ దొరకలేదు. బట్ హౌ అంటే నేనున్నప్పుడు ఆవిడ మళ్ళీ ఫాలో అప్ రాలేదు, మరి మీరు వేరే డాక్టర్ దగ్గరికి వచ్చిందో లేదో నాకు తెలియదు. బట్ ఎనీ హ్యావ్ ఐ హ్యాడ్ ఎ గుడ్ అనాలిసిస్, ఐ థింక్ in person, that I got a good remedy to the case from all perspectives of the case and all the angles of the case. So that is the understanding about the lac camel. ఇది ఒక ఫ్యామిలీలో, ఆర్టిరోడాక్టిల్ ఫ్యామిలీలో, క్యామెల్ ఆర్డర్లో క్యామిల్ ఫ్యామిలీలో ఒకనొక కేసు. అండ్ ద మెయిన్ కంప్లైంట్ కూడా మీరు చూస్తే డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్, కుడారిపోతూ ఉంటుంది ఆవిడ స్కిన్. దట్ ఈస్ యూజువల్లీ వన్ ఆఫ్ ది కంప్లైంట్స్. సో ఇన్ ఆల్ యాంగిల్స్ ఐ థింక్ I could understand, I did understand the case very well. నేను అనుకున్నాను యాక్చువల్గా, బట్ ఐ డిడెంట్ హ్యావ్ ఫాలో అప్, కాబట్టి అది ఎంతవరకు సత్యం అనేది మనం ట్రూత్ఫుల్గా చెప్పలేం. బట్ డిఫరెంట్ పెర్స్పెక్టివ్స్ లో, మనం డిఫరెంట్ కండిషన్స్ లో మన పర్సన్ ని మనం చూసినప్పుడు హౌ టు కొలాబరేట్ దెమ్ అండ్ హౌ టు ఎనలైజ్ దెమ్ అనేటువంటిది ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఈ కేసు. ఎందుకంటే వేరే మనం ఒక్కొక్క సిచ్యుయేషన్ తీసుకుందాం. ఉదాహరణకు ఫస్ట్ సిచ్యుయేషన్ లో తీసుకుంటే వీ కుడ్ హ్యావ్ ఈజీలీ ప్రిస్క్రైబ్డ్ ignitia or some other drugs because of its sensitive issue where something is getting hurted, I am tortured, harassed, or lack defloratum or some other drugs of such kind. When we go to the second issue, that she came out of the situation and want to survive, showed some endurance, elanti vatavaranana tattukogalana ధీమా ఉంది, such a word we can easily skip into that aram understanding or ferrum understanding, such type of drugs where there is some toughness inside the person to deal with the situations. Such type of
drugs we could have easily prescribed if we see the situations individually. First situation individual ga, second situation individual ga, థర్డ్ సిచ్యువేషన్స్ అలాగే గ్రూప్ ఇష్యూ చెప్పింది, వాళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేస్తారు అనేది. వీ కుడ్ హ్యావ్ ఈజీలీ ప్రిస్క్రైబ్డ్ ఎ బోవిడే రెమెడీ, ఐదర్ లాక్, డిఫ్లోరైడ్, సమ్, అండ్ స్టిల్ దిస్ పేషెంట్ హ్యావ్, ఐ డిడెంట్ మెన్షన్, ఫర్గాట్ టు మెన్షన్ ద లాక్ issues like the premenstrual tension, the soreness of breast before menses, and these are more indications. And one more thing is the milk disagrees. Whenever she takes milk, she vomits. She could not like even the smell of milk. That is one more indication regarding the lack understanding. But we can have lack understanding, but which lack remedy, which pray remedy in lack family? That is the part where we could have easily mislead into other remedies here if we do not understand the person from the wholesome perspective. మొత్తం టోటల్గా మనం అర్థం చేసుకున్నట్టయితే మనం ఏదో ఒక దాంట్లో ఈజీగా స్కిప్ అయిపోయేవాళ్ళం. సో ఫస్ట్ దాంట్లో ఇగ్నీషియా ఇచ్చేవాళ్ళం, ఆ ఒక్క వర్డే తీసుకుంటే. సెకండ్ దాంట్లో ఆరంమెట్ ఇచ్చేవాళ్ళం. థర్డ్ దాంట్లో ఏదో ఒక లాక్ రెమెడీ ఇచ్చేవాళ్ళం. లేదు ఫోర్త్ దాంట్లో అంటే ఒక మ్యారేజ్ పర్సన్, ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్, ఆ ఒక్క సిచ్యువేషన్నే మనం తీసుకుందాం అనుకుందాం బేసికల్గా. తీసుకున్నట్టయితే అతను ఈజీలీగా అతనితో ఈ అమ్మాయి ప్రేమలో పడిందో సంథింగ్, సో దట్ వాళ్ళిద్దరూ ఈజీలీ వీ కుడ్ హ్యావ్ గివెన్ నాట్రమోర్. పైగా ఫస్ట్ హస్బెండ్ తో కొంత అది కూడా ఉంది, బ్యాక్ స్టాబ్డ్ నేచరు, మిస్ట్రస్ట్, ఇవి కూడా ఉన్నాయి, కొంత డెఫినెట్ గా ఉంటాయి. మగాళ్ళంతా ఇలా ఎమోషనల్ గా కొన్ని చెప్తారు. సో వెన్ వీ కన్సిడర్డ్ ఈచ్ సిచ్యువేషన్ ఇండివిజువల్లీ, we could have easily given another remedy. నాకు అనిపించింది. But when we put the whole person into a wholesome perspective, that is the wheel, the fulcrum of the cave, in the wheel of understanding, the main axle of the wheel is that she appears to be endurant, maybe a little bit strong to some climatic tough situations of the life, but she is an dependent lady. She is a prey animal which cannot live on its own, which needs someone to protect her. So when we put this part, and the focus is on that endurance. So when we put this wholesome perspective on this wheel, we have arrived to the remedy lack camel. And as I said, couldn't have follow up, but this is the analytical part. Hope this will be a good learning to you, to see the person, how to see the person in a wholesome perspective way, rather losing in a individual situations. What the person is in one situation, ఒక స్థితిలో ఒకడు ఎలా ఉన్నాడు, రెండో స్థితిలో ఎలా ఉన్నాడు, మూడో సిచ్యువేషన్లో ఎలా ఉన్నాడు, నాలుగో దాంట్లో ఎలా ఉన్నాడు, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ పర్సన్స్ కనబడుతూ ఉంటారు, which we will easily mislead if we take the one part as a axle of the wheel. We should go to the experience in any situation, and in any situation the main experience is she felt that someone may do something against me, and I feel fear, cold, shivering, trembling, etc., which is exactly the prey part of the case. And how the survival is a strong endurance, can got out of the situation. We cannot consider even that if the parents are there. ఇప్పుడు నిజంగానే పేరెంట్స్ ఉన్నారనుకోండి, దీన్ని మనం
స్ట్రాంగ్ ఎండ్యూరెన్స్ గా మనం తీసుకోనక్కర్లే, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆవిడ బయటకు వచ్చారు ఓకే అని మనం అనుకోవచ్చు. కానీ ఈ కేసులో పేరెంట్స్ కూడా లేరు. చాలా చిత్రమైనటువంటి కేసు ఇది. పేరెంట్స్ లేరు, గార్డియన్ లేరు, ఎవరూ లేరు. స్టిల్ ఆవిడ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి సర్వైవ్ అవ్వగలనన్న ధీమా ఉంది. పోనీ అంత టఫ్ గయ్యా అంటే అంత టఫ్ గై కాదు, అంత స్ట్రాంగ్నెస్ ఉన్న విల్ పవర్ ఉన్న మహిళ అంటే అదేం లేదు. మళ్ళీ ఎవరో ఒకళ్ళు కావాలి. షీ కుడ్ ఈజీలీ ఫాల్ ఇన్ ఏ మ్యారీడ్ మ్యాన్ ల్యాండ్. ఎంత చిత్రంగా ఉందో చూడండి. వెన్ వీ కంబైన్ దిస్ ఆల్ దీస్ వీ గాట్ ఎ సెంట్రల్ ఐడియా ఆఫ్ ది పర్సన్స్ మైండ్ సెట్, అండ్ with that the collaborative experience in the stressful situation where we had prescribed lac camel basing on this and the dryness of the skin part, the lac issues excellently. Everything is coming in towards the lac understanding, but which lac remedy is the main thing we have to think, or we have to hunt for. And that part came in the stressful situation where she got out of the situation with a good analysis of the word. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకోగలన ధీమా ఉంది నాకు. Endurance is the understanding of the person. Very good. So this is the lac camel which I prescribed in a case. Hope you got the understanding of the camel family in the artirodactyl order. And one more case is there, that is regarding to Moschus. I think Gautam నువ్వే కదా రాసావది. Gautam, are you there? Yeah. ఆ సైకలాజికల్ పేషెంట్ బాబు. ఓకే, అయితే కొంచెం మనకి ఇంకా టైం ఉంది కాబట్టి we go into the another family like camel family. We go into the deer family where we got the idea of Moschus, and our brother Gautam will help us in that case. Okay, he took the case actually and he got into the exact source of the case, I think. Okay, Gautam, you can continue. Different parts యాక్చువల్గా ఆ పేషెంట్ ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్ నాకు యాక్చువల్గా డయాగ్నోస్ నాకు తెలియదు యాక్చువల్గా. అన్నీ యాక్చువల్గా రీకేస్ టేక్ తీసుకోమని చెప్పించారు అనమాట. నాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే చిన్నప్పటి నుంచి బ్రాటప్ బాగాలేదు అనమాట. ఏం చేసినా సరే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఇంట్లో అలా మందులిస్తూనే ఉంటారన్నమాట. సో ఆ బాబుకి ఏంటంటే నేను ఏం చేసినా తప్పే చేస్తున్నాను, నేను సరిగ్గా చేయట్లేదు నేను అని చెప్పేసి అదే ఫీలింగ్ తో ఉంటాడు అనమాట బాబు. ఆ అబ్బాయి ఆ కంప్లైంట్స్ తో వచ్చారు. వస్తే నేను మామూలుగా కేసు టేకింగ్ లో అంటే ఎక్స్పీరియన్స్ ఏంటంటే అబ్బాయిది నన్ను ఎవరో ఒకళ్ళు వెంటాడుతూనే ఉంటారు, నన్ను ఎవరో ఒకళ్ళు తరుగుతూనే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఇది ఒక ప్రాబ్లం గా అయిపోతుంది నాకు. గౌతమ్, కెన్ యూ గివ్ మీ 5 minutes? అంటే యాక్చువల్ గా అంతకు ముందు మనం ఆలోచించిన విధానం చెప్పాక నీ రీకేస్ టేకింగ్ హెల్ప్ అవుతుంది కదా వాళ్ళకి. మనం ఆల్రెడీ ముందు ఒకసారి తీసుకున్నాం కదా. ఒక 5 minutes అది చెప్తాను. అయ్యా, యాక్చువల్గా ఇతను మెయిన్ కంప్లైంట్స్ ఏంటంటే ఇతను ఒక 21 years బాబు, బీటెక్ చదువుతున్నాడు సమ్వేర్ ఇన్ బెంగళూరు ఎక్సెట్రా. ఆయన అమృత కాలేజ్ అక్కడ ఎక్కడో తెలియదు నాకు. ఓకే, అతను ఎక్కడో సమ్ కాలేజ్లో చదువుతున్నాడు బీటెక్. అతని మెయిన్ ఇష్యూ ఏంటంటే హెడేక్. అతను ఏదో ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు అని వాళ్ళ ఫ్యామిలీ తాలూకు ప్రధానమైన అభిప్రాయం.
ఏంటంటే నన్ను సరిగ్గా చూడట్లేదు, నన్ను చులకనగా చూస్తున్నారు, నన్ను పట్టించుకోరు. ఏ విషయమైనా ఇతనికి 2 అక్కలు, ఏ విషయమైనా అక్కల్నే అడుగుతారు, అక్కలతోనే వెళ్తారు. సో నన్ను ఎప్పటికీ ఎదగనివ్వరు వీళ్ళు ఫ్యామిలీ. మా ఫాదరు అన్నీ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు, అక్కని తీసుకుని అన్నీ కొంటారు. ఏదైనా టీవీ కొనాలన్నా అక్కని తీసుకెళ్తారు. ఇవి అతని ఇష్యూ. ఎవరైనా తక్కువగా చూసినా, ఎగతాళిగా నవ్వినా చాలా బాధపడతాడు ఇతను. నలుగురితో ఫ్రీగా సరదాగా ఉండలేడు, ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు. విమర్శిస్తే తట్టుకోలేడు, జ్ఞాపక శక్తి తక్కువ, ఎగ్జామ్ టైంలో తొందరగా అలసిపోతాడు. తర్వాత ఇతనికి సైనసైటిస్ ప్రాబ్లం ఉంది, కోల్డ్, నోస్ బ్లాకింగ్, తలకాయ నొప్పి, జలుబు చేసేస్తూ ఉంటుంది. తర్వాత కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అవ్వదు. తర్వాత ఇతను ఏదైనా పని చేయాలంటే ఇతను కంగారు పడిపోతాడు, షివరింగ్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఎగ్జిబిషన్, అదే కాలేజ్లో డయాస్ మీదకి వెళ్ళేది చెప్పాలన్నా, ఏదైనా బైక్ రైడ్ చేయాలన్నా ఎక్కువ. ఇతను ఇంతకుముందు సైకియాట్రీ మెడిసిన్స్ కూడా వాడారు, కానీ అవేం పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కౌన్సిలింగ్ చేయించారు, అది కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కానీ ఎప్పుడూ తనలో తన థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ థాట్స్ అన్ని ఏంటి, అక్కర్లేని థాట్స్. నిజానికి బీటెక్లో డయాగ్రామ్స్, ఐడియాస్ ఇమాజిన్ చేసుకుని అవి రావు ఇతనికి. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నేను వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను, నేను వచ్చినప్పుడే ఆ ఫ్రెండ్ పెన్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు అంటే నాకు పెన్ ఇవ్వడం ఇష్టం లేదనమాట. ఇలా అనమాట అతని ఐడియాస్. అయితే ఎప్పుడైనా ఇతనికి కాస్త ఫేవరబుల్ ఏంటంటే వాట్సాప్లో కొటేషన్స్ చూస్తూ ఉంటే ఇతనికి కొంచెం ధైర్యంగా ఉంటూ ఉంటుంది. ఓకే, మనం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని కొంత హోప్ వస్తూ ఉంటుంది. గ్రాండ్ ఫాదర్కి ఆల్జిమర్స్ డిసీజ్ ఉంది, పేరెంటల్ దాంట్లో ఫాదర్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. తర్వాత సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫాదర్ సైడ్, ఆంట్, గ్రాండ్ ఫాదర్ తమ్ముడు వాళ్ళకి. సో ఇతనికి కూడా అలాంటివి వచ్చాయేమో అని అతనికి ఒక అనుమానం. సో ఇది కేసు టూకీగా మన దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 1 year బ్యాక్. సో కేసు ఇదైతే ఆల్రెడీ వివిధ హోమియోపత్స్ ట్రీట్ చేశారు ఇతన్ని. కొన్ని మా గురువు గారు కూడా, బుజ్జి గారు కూడా చూశారు. అతను ఇగ్నీషియా, స్టాఫిసైక్రియా, ఆర్జెంటన్ నైట్రికమ్ 1M 10M పొటెన్సీస్లో ఇవ్వడం జరిగింది. మాస్టర్ ఏమో స్టాఫిసైక్రియా 10M, తర్వాత ఆర్జెంటన్ నైట్రికమ్ 10M ఇచ్చారు. బట్ అవేం పెద్దగా ఇతనికి యూజ్ అవ్వలేదు. ఎప్పుడు ఇది 4-5 years బ్యాక్ మాస్టర్ ఉన్నప్పుడు. యాక్చువల్గా ఇతను వచ్చింది 2019లో. 2014 ఇంకా ఆయన శరీరం విడుస్తారన్న ముందు ఇతను చూపించడం జరిగింది. సో ఇతని ప్రాబ్లం రైట్ ఫ్రమ్ ది కాలేజ్ డేస్ ఉంది ఇతనికి. ఇతను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అనుకుంటా. ఇప్పుడు అదర్ ఆస్పెక్ట్ నేను తీసుకున్న కేసు చదువుతాను. సో ఐ డోంట్ go with all these factors. So first question, I gone with other important. What's your interested in? What are your interests? Fiction movies, scientific discoveries, technologies. For example, Iron Man, cars mechanism, cars manufacturing, designing, car designing, because it gives so much satisfaction. ఎగ్జామ్స్ రాస్తే నేను సాటిస్ఫైడ్గా ఉండలేను, చదివినవి కూడా పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేను, మిస్ అయిన చోట ఉంటే ఆలోచిస్తాను, ఛాన్స్ ఉంటే కరెక్షన్స్ ట్రై చేస్తాను. ఇంత కట్టి చదువుతున్నాం కదా, ఫుల్ పొటెన్షియల్ పెట్టలేకపోతున్నామే అనిపిస్తుంది. చిన్నప్పుడు 4-5 సార్లు డిస్టర్బ్ చేసినా రియాక్ట్ అవ్వలేకపోయేవాడిని, తర్వాత రియాక్ట్ అయినా ఉపయోగం ఉండేది కాదు. నాకు సపోర్ట్ లేదు, చిన్నప్పటి నుంచి సపోర్ట్ తక్కువ, ఫ్రెండ్స్ కూడా లేరు. ఎక్కడ మనల్ని రాంగ్గా ప్రూవ్ చేస్తారో అని భయం, లోకువ, టెన్షన్, కంగారు, కాళ్ళు చేతులు దడదడలాడతాయి.
పేరెంట్స్ వెళ్ళమన్నా బయటికి వెళ్ళేవారు కాదు. లోకు చేస్తే మనల్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ తీసుకుంటారు. దాని గురించిన భయం, కంగారు. లోకు చేయకుండా ప్రివెంట్ చేద్దాం అని ఉండేది. రెస్పాన్స్ లేకపోవడం వల్ల అలా ప్రివెంట్ చేయలేకపోయేవాడు. ఐ హ్యావ్ నో రెస్పాన్స్ విత్ ఇన్ మీ. బ్రతికినంతకాలం మనం నచ్చినట్టుగా ఉండాలి అని అనిపిస్తుంది. డల్ అయిపోతాను, నోట్లోంచి మాట రాదు, బ్రెయిన్ బ్లాంక్ అయిపోయినట్టు ఉంటుంది, ఆలోచన రాదు. ఆ టైంలో రావాల్సిన ఆలోచన కొంచెం డ్యూరేషన్ తీసుకుని తర్వాత వస్తుంది. అప్పుడు ఇలా అనుంటే బావుణ్ణు, లోకు అవ్వకపోదు కదా అని అనిపిస్తుంది. ఆ ఆలోచన రావటానికి కూడా ఎవరైనా సపోర్ట్ కావాలి. మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఆలోచన రాదు, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, టెన్షన్, కాళ్ళు చేతులు దడదళ్ళాడిపోతాయి, మాట తడబడుతుంది. మామూలు సిచ్యువేషన్స్ లో కూడా నాకు రెస్పాన్స్ రాదు. ఫ్రెండ్స్ దగ్గర మెయిన్గా ఇలా ఉంటుంది. యానిమల్స్ అంటే భయం. డ్రీమ్స్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ ఎగ్జామినేషన్స్. చిన్నప్పుడు ఏదో పైనుంచి డీప్ ప్లేస్ లోకి పడిపోతున్నట్టు కాలొచ్చేది. ఇది అతను ఇచ్చినటువంటి కేస్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ కేస్ టేకింగ్ లో, సుమారు 1 year బ్యాక్, 1.5 year బ్యాక్. So I started the treatment with Hellebores 10m. 1 dose given, and the first dose had gone very good improvement. All the physical complaints got better, headache better, sinusitis better, nervousness better, మెడల్ నొప్పులు అన్నీ కూడా తగ్గాయి. సో నో చేంజ్ విత్ ద మెడిసిన్. So it is happened in January 2019. So in March again all the symptoms got worse. So I got a retook of the case. ఫ్రెండ్స్ తనను తక్కువగా చూస్తున్నారా అనిపిస్తుంది. ఫార్ములా రాయగలను కానీ సమ్ చేయలేను, అప్గ్రేడ్ అవ్వలేను. నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతున్నాను. నేను ఒక దానికి ప్రిపేర్ అవుతాను, అది ఇంకో రకంగా వస్తే చేయలేను. నేను ఎక్కువగా కలవలేకపోవటం వల్ల నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టు నటిస్తూ అవతల వాళ్ళు నా గురించి నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఇంటర్ లాస్ట్ మంత్ లో అందరూ నా మీద క్యాప్స్ ఎగరేశారు. ఎందుకంటే నా మూడ్ స్వింగ్ అయిపోయింది కాబట్టి. కోపంతో దగ్గర వాళ్ళని ఏదో ఒకటి అనేస్తాను. ఇది ఇంటర్లో జరిగింది. ఒకరి వల్ల నేను హర్ట్ అయ్యాను, నా వల్ల ఇంకొకరు హర్ట్ అవ్వకూడదు. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో? హీనంగా చూస్తారు, నీచంగా చూస్తారు, నన్ను పట్టించుకోరు, ఒక చెత్త పుట్టలాగా నన్ను చూస్తారు. చిన్నప్పుడు తన ఫ్రెండ్ని స్నాక్స్ కోసమే ఫ్రెండ్షిప్ చేస్తావా అన్నాను. అది ఇప్పుడు కూడా తలుచుకుని బాధ అనిపిస్తుంది. అప్పుడు ఒక రకమైనటువంటి హీనంగా నీచంగా చూశాడు అతను. లోపల అతని మీద విపరీతమైన కోపం వచ్చింది, కానీ నేను ప్రదర్శించలేదు. అప్పటి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయటం మానేశాను. ఇది మార్చ్ ఎండింగ్ లో, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వచ్చిన కేసు. సో ఐ గేవ్ లాక్టానినం 10m. ఇన్ June he got a good improvement with lactanum 10m. So we maintained on lactanum up to October. But in October again the situation got worse. So we advised a recase taking by Dr. Gautam. Gautam చెప్పు. యాక్చువల్గా అన్నయ్య చెప్పింది సేమ్ మళ్ళీ అదే చెప్పాడు. యాక్చువల్గా నాకు ఒక ఇష్యూ దగ్గర ఏంటంటే వాళ్ళని హీనంగా చూస్తారు, నిజంగా చూస్తారు, వాళ్ళు వచ్చిన అటాక్ చేస్తారు. నలుగురు ఇదంతా ఎక్స్పీరియన్స్ లో ఉంది. ఒక నలుగురు నన్ను చుట్టుముట్టేస్తారు, చుట్టుముట్టేసి నన్ను టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి నన్ను ఎలాగైనా ఎగతాళి చేసి నన్ను కొట్టాలని చూస్తూ ఉంటారు. ఆ నలుగురు ఉన్నప్పుడు నేను వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తాను అని చెప్తాను. ఆ ఎస్కేప్ అవ్వాలన్నప్పుడు కరెక్ట్గా ఒక హ్యాండ్ చేసి వచ్చిందన్నమాట. ఆ ఎస్కేప్ పిచ్ కూడా చాలా హై పిచ్ లో నేను ఎస్కేప్ అవ్వాలనుకుంటాను, ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలనుకుంటాను అన్నారు. ఇన్ కేస్ నేను ఏమైనా ఎస్కేప్ అవ్వలేకపోతే, లేదు నేను ఎలాగైనా తప్పించుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ అని అడిగాను. అది ఇప్పుడు యానిమల్ ప్లానెట్ లో ఒక జింకని
ఒక లైన్ ఎలా వెంటాడుతుంది అని చెప్పి ఆగిపోయి అలా ఆలోచించాడు. ఒక 2-3 minutes ఆలోచించి ఎలా వెంటాడుతుంది అని అడిగాను. అడిగితే అది చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటుంది. అలా హాపింగ్ అని గెస్ట్ ఇచ్చాడు. హాపింగ్ చేస్తూ పరిగెడుతూ ఉంటుంది. అయినా సరే ఆ లైన్స్ అనేవి దాన్ని చుట్టుముట్టి దాన్ని ఎలాగైనా చంపాలని చూస్తుంది. ఫస్ట్ దాన్ని మెడ పట్టుకుంటుంది. దాన్ని మెడ పట్టుకుంటుంది. అయినా సరే అది విదిలించుకోవడానికి ట్రై చేస్తుంటది. వాళ్ళు వదలరు. అంటే వెంటనే టాక్ అయింది, వాళ్ళు వదలరు. అయినా సరే నేను తప్పించుకోవడానికి ట్రై చేస్తాను అని చెప్పేసాను వాళ్ళని. అంటే ఈ ముందు పార్ట్ నేను యాక్చువల్ గా మర్చిపోయాను. ఏంటంటే ఎక్స్పీరియన్స్ పడే గుర్తుపెట్టుకున్నాను. చెప్పండి. చెప్పండి. అదే కంటిన్యూ చేయి, అయిపోయాక చెప్పు. ఏంటి మీ ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా ఏంటి మీ సివిల్ ఇంట్రెస్ట్ ఏం చూస్తారు అంటే అనిమల్ ప్లానెట్ చూస్తా అన్నాడు. యాక్చువల్గా అది ఇంకా పార్ట్ యాక్చువల్గా గుర్తుపెట్టుకోలేదు. యాక్చువల్గా అదే మీరు కంటిన్యూ చేయండి కదా. యా, అదే నువ్వు చెప్పిందంతా. తర్వాత లాస్ట్ లో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడిగావు నువ్వు. అంటే అప్పుడు అతను బ్లాంక్ అయిపోతాను, నాకు ఇంకేం తోచదు అంటే. ఇందాక హెలిబోరస్ అప్పుడు చెప్పాడే సేమ్ ఎక్స్పీరియన్స్. బ్లాంక్ అయిపోతాను, నాకేం తోచదు, తప్పించుకోలేను. అటాక్ జరిగిపోతుంది, సిచ్యువేషన్స్ మారుతాయి, బట్ అటాక్ జరిగిపోతుంది, సిచ్యువేషన్స్ మారుతాయి, బ్లాంక్ అయిపోతాను, టెన్షన్ వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు దడదడలాడతాయి. సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. So this is the case. And what is the remedy? So the remedy given is Moschus. With Moschus 200 in November 1 dose and in January the second dose. Now he is very good. Recently I had a follow-up. Still he is on placebo. చాలా బాగా రిలీఫ్ వచ్చింది. ఆ మెంటల్ కండిషన్ అంతా తగ్గింది. అతను బాగుంది అంటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్చువల్ గా తర్వాత 2-3 ఫాలోఅప్స్ లో అతని గురించి ఇంకా చెప్పారు. ఎప్పుడు తనని నెగ్లెక్ట్ చేస్తున్నారని, ఎప్పుడు తను సరిగ్గా చూడట్లేదని, పేరెంట్స్ తన నానా ఇబ్బందులు పెడుతున్నారని, పేరెంట్సే మెయిన్ కారణం, నా రాజుకు జీవితం ఇలా అవడానికి మెయిన్ కారణం ఈ పేరెంట్సే అని అతనికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్. అందుకని పేరెంట్స్ మాట వినడు. అతను చాలా హెడ్ స్ట్రాంగ్ గా ఉంటాడు, మొండిగా ఉంటాడు, పెంకిగా ఉంటాడు. అతన్ని చాలా గారంగా చూస్తారు వాళ్ళు. అయినా కూడా అతను సరిగ్గా వినడు అని వాళ్ళు సరిగ్గా చూడరు అని అతనికి ఒక ప్రగాఢమైన డెల్యూషన్. ఇది కేసు యాక్చువల్ గా. సో ఇందాక చెప్పినట్టు అతని ఇంట్రెస్ట్, హాబీస్ కేసులు ఫస్ట్ అంతా ప్లాంట్ కింగ్డమ్ ఎక్స్పీరియన్స్ లా వచ్చింది. సో ఐ గేవ్ హెల్విబోరస్ అనమాట. కానీ అతని ఇష్యూ ప్లాంట్స్ సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ కాదు, సమ్వన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఎగెనిస్ట్ మీ అనేది అతని ఇష్యూ. మనకు క్లియర్ గా కనబడుతోంది. అది ఫ్రెండ్స్ దాంట్లోనూ అదే వచ్చింది. తన తాలూకు క్లాస్మేట్స్ తన చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టి వెళ్ళిపోతున్నారంటేనూ అదే వచ్చింది. సో అతని ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు తనని చూస్తున్నారు. ఇట్ ఈస్ హూ దట్ ఈస్ బాదరింగ్ మీ. ఇది నాకు అర్థమైంది. అలాగే ఆ చిన్నప్పుడు ఎప్పుడో ఫ్రెండ్ ఇతన్ని చులకనగా చూశాడు, ఒక చూపు చూసేట. ఏంటంటే నువ్వు స్నాక్స్ కోసమే ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగాడంటే ఇతను వాళ్ళని. అడిగితే ఇతను చూపు చూసేట. ఆ చూపు ఇప్పటికీ మర్చిపోలేను నేను. సచ్ టైప్ ఆఫ్ ఒక డౌన్ లుకింగ్, చీప్ లుకింగ్, అది చాలా సార్లు అహీనం, నీచం, డెల్యూజన్, లుక్ డౌన్. అందుకనే యాక్చువల్ గా ల్యాక్ క్యాన్నం ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద మై ఫెయిల్యూర్ కేసెస్ విత్ ల్యాక్ క్యాన్నం. ఎందుకంటే ఆ డెల్యూజన్ లో మనం ఎంత తొందరగా పడిపోతాం. మనం ల్యాక్ క్యాన్నం వచ్చినప్పుడు అది తెలుసుకుంటాం. ఆ కేసులో అసలు అది ఇవ్వడమే ఆ రిపర్టరీలో ఒక బాధాకరమైన విషయం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈజీలీ మిస్లెడ్ రూబ్రిక్ అది.
వాట్స్ ద ఎక్స్పీరియన్స్ బిహైండ్ అనేది కంప్లీట్ గా వదిలేస్తాం. ఆ డెల్యూజన్ మీద ఈవెన్ నేను ఐ గాన్ ఫర్ 10M ఆల్సో బికాస్ ఆఫ్ దట్ సైకియాట్రిక్ కండిషన్. సో ఇట్స్ వన్ ఆఫ్ మై failure cases which had but I tried to probe in each and every interview a little bit further. So one first remedy and second remedy helped a little bit at least with that case interview, but finally what happened is we didn't get good improvement with the above remedies because he do not belong to plant kingdom and he do not belong to the Canidae family. So finally when గౌతమ్ రీటుక్ ద కేస్, అతను తీసుకున్న తర్వాత అతను వాడిన విధానంలోంచి ఇతను వెళ్ళడం జరిగింది. అతను డైరెక్ట్ గా నా చుట్టూ ఉన్న వాళ్ళని అతను లైన్స్ కింద ఊహించుకున్నాడు. ఒక రకమైన డెల్యూజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒక డీర్ కింద ఊహించుకున్నాడు. అప్పుడు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఆ బ్లాంక్నెస్, ఆ ట్రెంబ్లింగ్, ఆ కాళ్ళు చేతులు దడదల్లాడుకోవడం, అది సేమ్ ఎక్స్పీరియన్స్ అతనికి 6th క్లాస్లో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ చూసినప్పుడు కూడా అదే వచ్చింది. సో డిఫరెంట్ టైమ్ జోనర్లో డిఫరెంట్ కాంటెక్స్లో ఒకటే ఎక్స్పీరియన్స్ ఎస్టాబ్లిష్ అయింది, అండ్ దట్ టు ఇన్ ఎ డీర్స్ ఎక్స్పీరియన్స్. సో Moschus is the remedy given, and we know that Moschus is the one of the finest remedies is given in Kent Materia Medica. తెలుసు కదా అందరికి. Those who have brought up with all their whims satisfied, చిన్నప్పటి నుంచి ఏది అడిగితే అది చేయటం, ఏది ఇష్టపడితే అది ఇచ్చేయటం చేసే వాళ్ళల్లో ఇండికేట్ అయ్యే 4 రెమెడీస్ మనకి కెంట్ ఇచ్చారు. ఇగ్నీషియా, వెలేరియానా, అసఫాటిడా అండ్ Moschus. These are the 4 remedies where the children are brought up in such a way that each and every whim is satisfied when asked. స్పాయిల్ చైల్డ్. స్పాయిల్ చైల్డ్ ఒక రకమైన. అందుకనే అతను నిజానికి చాలా పిరికివాడు, భయస్థుడు, కానీ పేరెంట్స్ తో మాత్రం చాలా ధైర్యవంతుడిగా ఉంటాడు. వాళ్ళ నానా ఇబ్బందులు పెడతాడు. నువ్వు నన్ను సరిగ్గా చూడవు, నా మీద నేను ఎప్పుడు చొలకనే, అక్కంటే ఇష్టం, అవన్నీ అంటాడు. కానీ నిజానికి అతని ఎక్స్పీరియన్స్ లో ఏం ధైర్యం లేదు. అతను ఏ ఫ్రెండ్స్ ని ఎదుర్కోలేడు, ఫ్రెండ్స్ లేరు. ఎవడైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకెళ్తే నన్ను అవాయిడ్ చేస్తున్నారని టెన్షన్, ఒక రకమైన సైకియాట్రిక్ కండిషన్ లోకి వెళ్ళిపోయాడు. అండ్ రీసెంట్లీ ఐ హ్యాడ్ ఏ ఫాలో అప్ ఒక 10 days 15 days బ్యాక్, విచ్ హీఈస్ డూయింగ్ వెరీ గుడ్. చాలా బాగుంది అతనికి రిలీఫ్. ఒకటి అతను బాగుందని చెప్పాడు, 2 వాళ్ళ పేరెంట్స్ కూడా మార్పు వచ్చిందండి, మా వాళ్ళు కాస్త మాట వింటున్నాడు, ఇదివరకుట్లాగా నన్ను పట్టించుకోవట్లేదు అని అనట్లేదు. అసలు ఆ టైప్ ఆఫ్, అంటే తగ్గించాడు ఉంది కానీ పూర్తిగా పోలేదు, బట్ చాలా వరకు ఆ టైప్ ఆఫ్ ఐడియాలజీ తగ్గింది. ఆ డిప్రెషన్ మైండ్, సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడాలా, కౌన్సిలింగ్ కి వెళ్లాలా అనేటువంటి ఇది, ఆ ఆలోచనలు ఇవన్నీ కూడా కంప్లీట్ గా తగ్గాయి అతను. వెరీ గుడ్ కేస్ వేర్ గౌతమ్ హ్యాడ్ హెల్ప్డ్ మీ. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. బాగా తీసుకున్నావు కేసు. So really good case. So these are the cases I have. There is one more case with regarding to, but time is over, with Suidae, the family Suidae, where I gave to a child kada. Likit unnada? Likit నీకు గుర్తుందా ఆ కేసు, సూయిడే కేసు? నువ్వు ఉన్నావు కదా? బ్లాక్ సూయిస్ చేసిన కేసు. కొంచెం చెప్పగలవా ఆ కేసు? లేకపోతే నెక్స్ట్ ఫ్రైడే చెప్తున్నాను, లేకపోతే బికాస్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 10 కదా. నెక్స్ట్ ఈలోపు నువ్వు కూడా ఒకసారి అది మళ్ళీ రికలెక్ట్ చేసుకో. మన నెక్స్ట్ సెషన్ లో లాక్ సూయిస్, దట్ ఈస్ ద వన్ మోర్ family in the order Artirodactylae, where we completed camel, deer, and there is hippopotamus, giraffe. There is Giraffidae, Hippopotamidae. But అలాంటి కేసులే నా దగ్గర లేవు, బట్ అవి నేను చెప్పలేను. అండ్ జిరాఫీ ప్రధానమైన ఐడియా ఏంటంటే, యాక్చువల్ గా వాట్ ఐ ఫౌండ్ ఇన్ ది నేషనల్ జియో, నాట్ జియోలో, ద ఐడియా ఆఫ్ ఎస్కేపింగ్
idea of escaping from the predator by seeing from the long distances, even 1.5 kilometer long. Giraffe could identify the predator. So that is the survival mechanism of giraffe. The vision, the perspective which the patient experiences in human language, the threat from the predator is usually, what I feel is usually noticed very early. That's what I observed in Giraffidae. And with regarding to hippopotami, I don't know about that. So with Suidae, we will start on Friday with that small case of a child where lax Suis is given. With that we complete the Artirodactyly and we go to the next order. Okay? Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswara, Guru Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.